వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. M&M, BPCL, NTPC, టాటా స్టీల్, UPL షేర్లు లాభాలు కొనసాగుతుండగా యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహేంద్ర, ICICI బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఈ రోజు మార్కెట్స్ పై వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్ట్ రామ్ ప్రకాష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈ రోజు మార్కెట్స్ చూస్తే లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ ఏంటి సార్? ఐ థింక్ ఇట్ విల్ బి ఎ పాజిటివ్ ట్రెండ్ అండి. ఎందుకంటే కొంచెం నంబర్స్ కూడా కొంచెం బాగానే కనపడుతున్నాయి. రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. చాలా కంపెనీస్ కూడా మంచి రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. కొన్ని ఒక ఫ్యూ కంపెనీస్ మాత్రం బిలో ఎస్టిమేట్స్ ఉన్నాయి. బట్ అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మంచి రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నారు. సో ఐ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి పాజిటివ్. కానీ బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని ఫిగర్స్ చూస్తే మాత్రం FIS నిన్న ఆల్మోస్ట్ 3,930 crores అమ్మారు. సో అట్ హై లెవెల్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అదే మాదిరిగా భిన్నంగా DIS మాత్రం 2,800 crores కొనుగోలు చేశారు. బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ గుడ్ రేంజ్ బౌండ్ మార్కెట్. సార్, ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఇండియన్ స్టాక్ మార్కెట్స్ బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి కదా, మరి ఈ నేపథ్యంలో FISS ఎందుకు అంటే వారు ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ ని అమ్ముతున్నారు. సో దీని ప్రభావం ఇండియన్ మార్కెట్స్ పై ఎలా ఉండొచ్చు? పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అండి, అంటే FIS అంటే పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కూడా అంటే FPIs కూడా నంబర్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా కూడా కొంచెం ప్రాఫిట్స్ వచ్చినప్పుడు హయ్యర్ లెవెల్స్ లో ప్రాఫిట్ బుక్ చేసే సందర్భాలు మనకు ఉన్నాయండి. అదే మాదిరిగా అందుకోసమే వాళ్ళు అమ్ముతున్నారు. సో ఒక సెక్టర్ లో లాస్ట్ వీక్ చెప్పినట్టు ఒక సెక్టర్ లో అమ్మేసిన తర్వాత ఇంకో సెక్టర్ కూడా షిఫ్ట్ చేస్తున్నారు. సో రైట్ నౌ ఐ థింక్ దే ఆర్ షిఫ్టింగ్ టు డిఫరెంట్ సెక్టర్స్ వేర్ వాల్యుయేషన్స్ అయితే ఏవైతే మంచి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ ఉన్నాయో ఆ సెక్టర్ లో మూవ్ అవుతున్నారండి. సార్, మొన్న విడుదలైన US ద్రవ్యోల్బణం నెంబర్స్ చూస్తే అంత పరిస్థితి అంత బాగున్నట్లుగా ఏం కనిపించడం లేదు. సో ఇండియన్ మార్కెట్స్ పై ఏమైనా ప్రభావం ఉండే అవకాశం ఉందంటారా ఇక్కడ? దానికి అనుగుణంగానే ఇప్పుడు మనం మానిటరీ పాలసీ చూసాము. అక్కడ US లో కానివ్వండి, తర్వాత UK లో కానివ్వండి, తర్వాత మన దగ్గర కూడా వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో స్టేబుల్ గానే అట్లే పెట్టారు. ఏది మార్పు లేదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రియాక్షన్ టు ద ఎంటైర్ సినారియో అండి. సో మనం ఇంకా వడ్డీ రేట్ల గురించి కొంచెం వెయిట్ చేస్తే బాగుంటుంది. బట్ వాల్యుయేషన్ పరంగా కూడా లార్జ్ క్యాప్ వాల్యుయేషన్స్ కానివ్వండి, అంటే టాప్ 100 కంపెనీస్ ఆర్ 150 కంపెనీస్, నెక్స్ట్ 150 కంపెనీస్ అటు వాల్యుయేషన్స్ తీసుకుంటే మాత్రం ఒక లార్జ్ క్యాప్ లో వాల్యుయేషన్స్ మాత్రం చాలా అట్రాక్టివ్ గానే కనపడుతుంది. సో మంచి ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ ఎంచుకుంటే బాగుంటుంది. For investors for a medium term to at least medium term, Bank of Baroda, Canara Bank, Axis Bank, HDFC asset management company లాంటి స్టాక్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. అదే మాదిరిగా IOC, BPCL, NMDC లాంటి కంపెనీస్ కూడా బాగానే ఉన్నాయండి. సో నంబర్స్ బేసికల్ గా ఏంటంటే ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్, వాళ్ళ క్వార్టర్లీ రిజల్ట్స్ కంటిన్యూటీ ఎలా ఉంది, తర్వాత గైడెన్స్ ఎలా ఉంది, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉందా లేదా అని చూసుకున్న తర్వాత మంచి కంపెనీస్ ఎంచుకుంటే బాగుంటుంది. సో ఫినాన్షియల్ రిజల్ట్స్ అంత ఆశాజనకంగా లేదు. సో మరి మార్కెట్స్ పై అంటే షార్ట్ టర్మ్ లో ఎలా ఉండొచ్చు అంటారు? ఫర్ ట్రేడర్స్ ఆపర్చునిటీస్ వస్తుంటాయండి. స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేస్తే బాగానే ఉంటుంది. బట్ అదర్వైజ్ ఈ మార్కెట్ ఏంటంటే యూ షుడ్ లుక్ అట్ గుడ్ ఫండమెంటల్లీ ఏవైతే మంచి కరెక్షన్స్ ఇచ్చిన కరెక్షన్స్ వచ్చిన ఆపర్చునిటీని మనం మంచి వాడుకోవాలి. సో గుడ్ కంపెనీస్, బజాజ్ ఆటో నంబర్స్ బాగున్నాయి, TVS మోటార్స్ నంబర్స్ బాగున్నాయి, మారుతి నంబర్స్ బాగున్నాయి, అదే టాటా మోటార్స్ నంబర్స్ బాగున్నాయి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, కెనరా బ్యాంక్ కానీ ఇటువంటి కంపెనీస్ అన్ని నంబర్స్ బాగానే ఉన్నాయి. సో ఫైనాన్షియల్ రిజల్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. సో యూ కెన్ లుక్ అట్ దీస్ కంపెనీస్. అండ్ అంతేకాకుండా IT ఉద్యోగుల పరిస్థితి కొంత మెరుగుపడింది అని అనుకున్నాము. మళ్ళీ ఉద్యోగ నిర్మూలన అనేది ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీన్ని బట్టి చూస్తే IT సెక్టార్స్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? భిన్నంగా మీకు ఒక నంబర్ చెప్తాను. EPF ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయంటే మోస్ట్ కార్పస్ ఏదైతే పెరిగిందో లాస్ట్ 1 year లో, దట్ ఈస్ వన్ ఇండికేటర్ దట్ ఎంప్లాయ్మెంట్ నంబర్స్ బాగానే ఉన్నాయి. సాలరీస్ కూడా పెరుగుతున్నట్టు ఒక ఇండికేషన్. సో ఇది మిక్స్ అండ్ ఆల్వేస్ ఇట్స్ సైక్లికల్ అండి. సో యూ షుడ్ నాట్ రియలీ గో బై సమ్ ఆఫ్ ద నంబర్స్ క్రిటికల్లీ డే టు డే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఆ నంబర్స్ చూడదు. బ్రాడ్
మ్యాక్రో ఎకనామిక్ నంబర్స్ చూస్తే బాగుంటుంది. అండ్ సార్ బిట్ కాయిన్ మళ్ళీ 50,000 స్థాయికి పెరిగింది. సో మరి క్రిప్టో కరెన్సీ ప్రభావం ఉండొచ్చు అంటారా? I don't strongly believe in cryptocurrency and at this point of time, ఎందుకంటే చాలా ఇన్వెస్టర్స్ ఎవరైతే చేస్తున్నారో రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా వాలటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐ వుడ్ డిస్కరేజ్ ఆన్ క్రిప్టో ఆర్ బిట్ కాయిన్స్. సార్ నిన్న దాదాపుగా చాలా కంపెనీస్ రిజల్ట్స్ ని అనౌన్స్ చేశాయి కదా, రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? బాగానే ఉన్నాయండి, చాలా రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. ఇఫ్ యూ లుక్ అట్ ఎక్సెప్ట్ ప్రాబ్లీ గ్లెన్మార్క్ ఫార్మా ఏదైతుందో ఆర్ గ్లాండ్ ఫార్మా బిలో ఎస్టిమేట్స్ ఉన్నాయి. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద రిజల్ట్స్ ఇన్ లైన్ ఆర్ అబోవ్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. కంపెనీస్ లైక్ ఈవెన్ స్మాలర్ క్యాప్ లైక్ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ కూడా అబోవ్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. సో బీపీసీఎల్, ఐడియా, పిహెచ్ఈఎల్, ఐఓసి నంబర్స్ బాగున్నాయి. ఎస్బీఐ నంబర్స్ ఐ థింక్ గైడెన్స్ కూడా బాగానే ఉంది. ఎన్ఎండిసి నంబర్స్ బాగానే ఉన్నాయి. ఎన్టీపీసీ, ఇవన్నీ కంపెనీస్ బాగానే ఉన్నాయి కాబట్టి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ లో ఎక్స్పోజర్ యూ కెన్ లుక్ అట్ ఇట్ ఫ్రమ్ అట్లీస్ట్ మీడియం టర్మ్. అండ్ ఈ రోజు ఏమైనా ఇంపార్టెంట్ కంపెనీస్ ఉన్నాయా సార్ రిజల్ట్స్ విషయంలో? I didn't see the list and so I would not comment on that, but otherwise small 2 or 3 companies unnai manchivi. I think that can be, I have to wait and watch the result. సో ఈ మధ్య కాలంలో పబ్లిక్ సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. మరి పబ్లిక్ సెక్టర్ లో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా? లాస్ట్ 2 weeks లో కొంచెం ఫ్యూ కంపెనీ చాలా మంది కొంత ఏవైతే స్మాల్ మీడియం పబ్లిక్ సెక్టర్స్ లో అంతకుముందు వచ్చిందో కొంచెం పేర్ ఆఫ్ అయిందండి. ఎందుకంటే స్మాల్ కంపెనీస్ ఐ థింక్ ఇట్ ఈస్ ఆర్విఎన్ఎల్ ఆర్ సమ్ ఆఫ్ దీస్ కంపెనీస్ ఏదైతే చాలా రన్అప్ వచ్చిందో దానిలో కొంచెం కట్ డౌన్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ డౌన్ సైడ్ చూసాం, టెక్నికల్ గా కూడా కొంచెం లోవర్ లెవెల్స్ కి వచ్చేసింది. సో డోంట్ చేజ్ హాట్ స్టాక్స్ అనేవి. కొంచెం ఒక్కొక్కసారి రన్అప్ వచ్చిన తర్వాత దాన్ని చేజ్ చేస్తే మనకు లాసెస్ మిగులుతాయి షార్ట్ టర్మ్ లో. సో బ్యాంకింగ్ రంగ షేర్లు ఏ విధంగా ఉన్నాయి సార్? బాగానే ఉన్నాయండి. ఇంతకుముందు చెప్పినట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ ఇస్ గుడ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ బాగా లేవు. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అంతా ఎంకరేజింగ్ లేవు కానీ బట్ ఐ థింక్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇస్ ఆల్సో గుడ్. హెచ్డిఎఫ్సి ఏఎంసి బాగానే ఉంది. హెచ్డిఎఫ్సి స్టాండర్డ్ లైఫ్ ఇస్ గుడ్. మీకు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్ అ గుడ్ sector or company. ICICI Prudential Life is also a good company. So Canara Bank can be looked at. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇక ఏఐతో ఉద్యోగాలు పోతాయన్న భయాలను టీసీఎస్ ప్రెసిడెంట్ వి రాజన్న తోసిపుచ్చారు. వచ్చే 2 ఏళ్లలో ఈ రంగంలో 10 లక్షల కొత్త కొలువులు ఏర్పడతాయన్నారు. అయితే ఇందుకోసం అభ్యర్థులు, ఉద్యోగులు కొత్త నైపుణ్యాన్ని అలవర్చుకోవాల్సి ఉంటుందన్నారు. హైసియా నిర్వహించిన ఏఐ సెలబ్రేటింగ్ ది ఫ్యూచర్ సదస్సులో ఆయన ఈ విషయం చెప్పారు. వచ్చే కొద్ది సంవత్సరాల్లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఏఐ ఆధారిత పరిశ్రమల వాటా 39.4% చేరుకుంటుందని కూడా రాజన్న చెప్పారు. ఇక ఈ సదస్సులో లైఫ్ టైం అచీవ్మెంట్ అందుకున్న టెక్ మహీంద్రా మాజీ సీఈఓ ఏఐ ఒక అవకాశం అని ఎండి సిపి గుర్నాని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరేసరికి ఏఐ ఆధారిత పరిశ్రమల వాటా 50,000 కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుంటుంది అన్న మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ప్రకటనను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇక మన దేశంలో ఏఐ ఆధారిత పరిశ్రమల వృద్ధికి ఢోకా లేదని సదస్సులో పాల్గొన్న సైంట్ సీఈఓ కార్తీక్ నటరాజన్ అన్నారు. గత ఏడాది చివరి నాటికి మన దేశంలో ఏఐ ఆధారిత పరిశ్రమల వాటా 15,000 కోట్ల డాలర్లకు చేరిందన్నారు. ఇక 2023-2030 మధ్య కాలంలో ఏఐ ఆధారిత పరిశ్రమల సగటు వార్షిక వృద్ధి రేటు 36.8% వరకు ఉంటుందని తెలిపారు. ఇక ఏఐతో నవకల్పనలు, ఆర్థిక అవకాశాలు అపారంగా పెరుగుతాయని నటరాజన్ తెలిపారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు పగ్గాలు బిగించిన తరహాలోనే అంతర్జాతీయ పేమెంట్ దిగ్గజాలు వీసా, మాస్టర్ కార్డుపై కూడా ఆర్బీఐ ఆంక్షలు విధించింది. కేవైసీ నిబంధనలు పాటించడం లేదు అన్న కారణంగా చిన్న పెద్ద వ్యాపార సంస్థలు చేసే కార్డు ఆధారిత చెల్లింపులను నిలిపివేయాలని ఆ సంస్థలు రెండింటిని ఆర్బీఐ ఆదేశించింది. ఆర్బీఐ ఫిబ్రవరి 8న జారీ చేసిన ఆ నోటీసు తమకు అందింది అన్న విషయం వీసా ధృవీకరించగా మాస్టర్ కార్డ్ ఇంకా స్పందించాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై నియంత్రణాపరమైన చర్యలు తీసుకున్న నేపథ్యంలోనే ఈ పరిణామం కూడా చోటు చేసుకోవడం విశేషం.
దీనివల్ల ఒక వ్యాపార సంస్థ వద్ద చేసిన లావాదేవీని మరో వ్యాపార సంస్థ వద్ద ఆథరైజ్ చేసే సదుపాయం తాత్కాలికంగా నిలిచిపోతుంది. అయితే వాణిజ్య బిజినెస్ చెల్లింపుల విభాగంలో ఉన్న బిజినెస్ పేమెంట్ సొల్యూషన్ ప్రొవైడర్లందరినీ వారి వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు అందించాలని ఆర్బీఐ కోరుతోంది. దీనిపై బీపీఎస్పీలు మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని వీసా కంపెనీ చెబుతోంది. ఇదిలా ఉండగా వ్యాపార చెల్లింపులు నిలిపివేయాల్సిందిగా కొన్ని ఫిన్టెక్ కంపెనీలకు కూడా నోటీసులు అందినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల అదే ట్యూషన్ ఫీజు చెల్లింపులకు అంతరాయం కలగొచ్చు అన్న భయం వారు వ్యక్తం చేశారు. క్రెడిట్ పేటిఎం, నో బ్రోకర్ వంటి ఫిన్టెక్లు కమర్షియల్ క్రెడిట్ డెబిట్ కార్డుల ద్వారా రెంట్, ట్యూషన్ ఫీజుల చెల్లింపును అనుమతిస్తున్నాయి. ఇక ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో 1,469 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గతార్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే లాభం 62% వృద్ధి చెందింది. త్రైమాసిక సమీక్షా కాలంలో కంపెనీ మొత్తం ఆదాయాలు కూడా 3,924 కోట్ల నుంచి 5,746 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో మొత్తం వ్యయాలు కూడా 2,693 కోట్ల నుంచి 3,516 కోట్లకు పెరిగాయి. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూపాయి విలువ కలిగిన ప్రతి షేరుకు 5.75 మధ్యంతర డివిడెండ్ను కంపెనీ బోర్డు ఆమోదించింది. డివిడెండ్ చెల్లింపునకు రికార్డు తేదీగా ఫిబ్రవరి 27ను ఖరారు చేసింది.